హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లు మీ కావ్య. ఏంటి ఇదంతా ప్యాకింగ్ చూసి ఏంటనుకుంటున్నారు? ఆల్రెడీ మీకు thumbnail చూసి అయితే అర్థమైపోయి ఉంటుంది. మేమైతే ఇక్కడ ఈద్ హాలిడేస్ ఒక 5 days ఇచ్చారు కదా, సో మేమైతే డే 1 ఇంకా రిసార్ట్ అయితే ప్లాన్ చేసాము. సో దానికోసం అయితే ఈ ప్రిపరేషన్ అంతా. రిసార్ట్ అన్నాక పూలు ఇంకా బీచ్ అంతా ఉంటుంది కదా, దానికోసం అయితే అంతా ప్యాక్ చేసాము. ఇదో పిల్లల కోసం ఇది. ఇంకా మా ఇక్కడన్నీ మా బ్యాగ్లో బట్టలు ఉన్నాయి. వన్ డే అయినా ఇంకా అందరివి వేసేసరికి ఫుల్ అయిపోయింది. మ్యాథన్స్ అయితే మంచిగా స్లీప్లో ఉన్నాడు. వన్ డే ఎన్ని రోజులనే మనకైతే స్నాక్స్ ఇంపార్టెంట్ కదా. ఫస్ట్ ఇవి వచ్చేసి మేమైతే జ్యూసెస్ అయితే తీసుకున్నాం 6 liters. నెక్స్ట్ అలాగే పిల్లల కోసం కొన్ని స్నాక్స్, అంటే ఒక్కొక్కరు ఎవరికి నచ్చిన వాళ్ళు అయితే తెచ్చుకుంటున్నారు. మొత్తం 7 families అయితే వెళ్తున్నాము. ఇంకా గ్లాసెస్, ఇవి వచ్చేసి బిస్కెట్స్, కప్ కేక్స్, జ్యూస్ ఇవైతే తీసుకున్నాము. 1:30 అన్నా 1:30కి అయితే ఎగ్జాక్ట్ టైంకి అయితే స్టార్ట్ అయ్యాము. ఆల్రెడీ కొందరు అయితే వెళ్తున్నారంట. మేము ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఉన్నారు కదా, వాళ్ళని కూడా ఇంకా పికప్ చేసుకొని వెళ్తున్నాం. మేడం ఇంకొక ముందు నుంచి ఎన్ని ప్లాన్ చేసామంటే చూడాలి, ఎన్ని రీల్స్ చేస్తామో ఏంటని. అది చేయాలి ఇది చేయాలి అనుకున్నాం. చూడాలి ఏం చేస్తామో ఏం చేయలేదు. మేడం హాయ్ చెప్పు. బైక్ ఎక్కి నిన్న బీచ్కి వెళ్ళొచ్చామా, కారు మొత్తం శాండ్. ఇంకా మేమున్న ప్లేస్ నుంచి 1 hour అయితే టైం పట్టింది రిసార్ట్ దగ్గరికి వెళ్ళడానికి. అందరూ కూడా సేమ్ టైంకే రీచ్ అయ్యాము. మేమైతే లంచ్ ఇంటి దగ్గరే చేసి అయితే స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే మాది 3 o'clock అయితే లాగిన్ టైము. సో అందుకని ఒక 1/2 hour ముందే వెళ్ళాలి. ఎందుకంటే చాలామంది ఉంటారు కదా, క్యూ ఉంటుంది కదా అని అయితే ముందే వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి 2:45 అయితే అయ్యింది. ఇంకా ఇక్కడ వచ్చేసి మేమైతే మ్యాథన్స్కి తెలియకుండా బ్యాక్ సైడ్ మంచి కూర్చొని చాక్లెట్ అయితే తింటూ ఉన్నాము. ఇంకా ఫైనల్గా రిసార్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ రిసార్ట్ నేమ్ వచ్చేసి TIOC రిసార్ట్ అంట. ఈ రిసార్ట్ నేమ్ అయితే నేను ఫస్ట్ టైం వింటున్నా. అసలు ఏ రిసార్ట్లు ఖాళీ లేవు ఈద్ హాలిడేస్ కదా. ఆఫ్టర్ 1 hour జర్నీ చేసిన తర్వాత లగేజ్లన్నీ అయితే తీసుకుని వెళ్తూ ఉన్నాము కదమ్మా. ఈ రిసార్ట్ మొత్తం హార్స్లో ఎక్కువ ఉన్నాయి, ఎక్కడంటే అక్కడ ఉన్నాయి బాగా. ఇది ఎంట్రన్స్ TIOC రిసార్ట్. చూద్దాం లోపల ఎలా ఉందో. బాగుంది. కింగ్ బాగుంది, చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసి రిసెప్షన్లో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి రిసెప్షన్లో ఇక్కడ QIDs అయితే ఫస్ట్ చూపించాలంట. మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నాం కదా ఇంటి దగ్గర. బీర్లా ఉంది, బాగుంది. హ్యాపీ అదే ఆ కలర్లో ఉంటుంది, బాగుంది. నెక్స్ట్ ఇక్కడైతే రిసెప్షన్ దగ్గర వెల్కమ్ డ్రింక్స్ అయితే పెట్టారు. సో అదైతే ట్రై చేస్తున్నాం మేము. కొంచెం వేసుకున్నా. మాకైతే కార్డు ఇచ్చారు, ఇంక రూమ్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు. కార్లో మేనేస్దా. నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి మాకైతే రూమ్ కీస్ కూడా ఇచ్చేసారు. సో మా రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ రిసార్ట్ అంతా కూడా అంటే చిన్న చిన్న స్ట్రీట్లా అయితే ఉంటున్నాయి. సో మాదైతే లాస్ట్ బిల్డింగ్ నెంబర్ 6. మా ఫ్రెండ్ వాళ్ళకైతే బిల్డింగ్ నెంబర్ 5 అట్లా వచ్చింది. సో అందరం దగ్గరనే ఉన్నాము. ఇంకేంటంటే ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేసుకున్నాం, ఎవరు ఎక్కడ ఉంటారు అంటే ఎక్కడ మీట్ అవ్వాలని. ఇంకా మా రూమ్ దగ్గరికి అయితే మేము వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి గీతాంశ్ అయితే నేను రూమ్ టూర్ చేస్తాం మమ్మీ అని అయితే అన్నాడు. ఫస్ట్ టైం మాట్లాడాడు వాడు వీడియోలో. రూమ్ టూర్ చేసావు. ఫస్ట్ ఏమో ఇదేమో వాష్రూమ్
Cupboard. This is cupboard. Yeah. Here is slippers and ఇంకా iron box. ఇంకా AC. AC రిమోట్ నెక్స్ట్ హాల్ హాల్. ఇదేమో టీవీ రిమోట్ TV. ఇది AC రిమోట్ అది డ్రెస్సింగ్ టేబుల్. ఆ డ్రెస్సింగ్ టేబుల్ ఇదేమో టిష్యూ బాక్స్. ఇది చూడొచ్చు అన్నీ చూడొచ్చు. ఇది ఇది పెద్ద బెడ్ దీంట్లో జంప్ చేయొచ్చు సెటిల్ హాట్ కాఫీ. కాఫీ టీ ఏమైనా కాఫీ పెట్టుకోవచ్చు. కాఫీ వీక్లో ఇంకా ఇది టీ ఇంకా అవి అన్నీ పెట్టచ్చు. స్మాల్ ఫ్రిడ్జ్. ఇదేమో గ్యాస్ ఇది ఫ్రిడ్జ్ స్మాల్ ఫ్రిడ్జ్. ఏం తప్పట్లేదు వస్తుంది. ఏమైనా పెట్టుకుందామా జ్యూసెస్ తెచ్చాం కదా, అవి పెట్టినాను ఇందులో. ఓకే వచ్చారు డాడీ. చూపిస్తాను గీతాన్స్ రూమ్ టూర్ చేశాడు ఇప్పుడు. పెట్టు పెట్టు. ఓపెన్ 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 ద డోర్. హెడిపోతాయా మరి ఇటు What is this? బాల్కనీ. బాగా అన్నీ పెట్టేసాము. ఇంకా పెట్టినా కూడా ఇంకా ఆగకూడదు కదా, ఒక 5 నిమిషాలు కూడా ఇంకా ఆగము. ఇంకా వెళ్తున్నాం తిరగడానికి, ఏముందో చూద్దామని. ఈ షాట్ అంతా ఒక రౌండ్ వేస్తాం. అందరికి ఇక్కడే దగ్గరలో వచ్చాయి రూమ్స్ కూడా. మీ ఫస్ట్ ఫ్లోర్ సిరి? హర్షి 6, హర్షి 5. రూమ్ నెంబర్ తెలీదు. ఇది 517 ఇదే కదా. హర్షి వాళ్ళ ఇంటికి వచ్చామనుకుంటా. అక్కడ నించొని అక్కడే ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కరిని అయితే ఏరుకుంటూ అయితే తీసుకెళ్తా ఉన్నాము. ఫస్ట్ అయితే తిరిగి వద్దాం పదండి, ఎండ మనకి ఏం చేస్తుందిలే అని అయితే ఇంకా అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ బీచ్ వ్యూ అలాగే పూల్ వ్యూ అసలు ఎంత బాగున్నాయంటే, అలాగే పిల్లలకు ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఉంది, మంచిగా స్లైడ్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ మేము వెళ్ళగానే అయితే ఫస్ట్ కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము. మళ్ళీ తర్వాత లైటింగ్ పోతే బాగా రాదు కదా అని అయితే ఇంకా అక్కడైతే పూల్ ఏరియాకి అయితే వెళ్ళాము. సో పూల్ ఏరియాలో ఎంత ఎండగా ఉన్నాయి మాత్రం అందరూ చాలామంది ఉన్నారు, బాగా ఆడుకుంటున్నారు. ఇక్కడ ఈ ఏరియా మాత్రం చాలా బాగా నచ్చింది, మా ఫేవరెట్ ప్లేస్ అయితే అయిపోయింది ఇది. బా ఎండ అసలు ఎండ మామూలుగా లేదు. అయినా వచ్చింది మనం ఎంజాయ్ చేయడానికి కదా, ఈ ఎండ ఓనా మనకి ఏం చేయవో. ఫస్ట్ ఇప్పుడు వెళ్ళి అన్నీ చూసుకొని వచ్చాం కదా, ఇప్పుడు వెళ్ళి అయితే డ్రెస్ చేంజ్ చేసుకొని స్విమ్మింగ్ డ్రెస్ వేసుకొని అయితే స్విమ్మింగ్ పూల్లో తేలి ఆడుతా. నేను రెడీ. ఇంకా అందరము కూడా రెడీ అయితే అయిపోయాము. అందరూ చిన్న చిన్న పిల్లలు వచ్చారు, కానీ పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు స్విమ్మింగ్ పూల్లో. మేదాన్స్ ఒక్కడే అస్సలు ఎంజాయ్ చేయలేదు, వాడైతే వాటర్లోనే అసలు దిగలేదు, చాలా భయపడ్డాడు. వాడు మొత్తం లాస్ట్ వరకు ఆ 2 days అయితే ఒడ్డు పైన కూర్చున్నాడు, వాడు అస్సలు ఎంజాయ్ చేయలేకపోయాడు. బయటకు వస్తే మాత్రం బీచ్లో ఆడుకున్నాడు బాగా, వాటర్లో. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అయితే ఎందుకో భయపడ్డాడు బాగా. గీతాంశ్ మాత్రం బాగా ఆడుకున్నాడు. మధ్యాహ్నం ఎప్పుడో పూల్లోకి వెళ్ళి ఇప్పుడు వచ్చాం బయటికి. ఇప్పుడైతే బీచ్ దగ్గరికి వెళ్తున్నాం. పూల్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము. అమ్మో నాకైతే 40% స్విమ్మింగ్ వచ్చిండు, సాధించా. ఇప్పుడైతే బీచ్ దగ్గరికి వెళ్ళి స్నాక్స్ అందరు తెచ్చాం కదా, ఒక్కొక్కరు ఎవరెవరు ఏం తెచ్చారో ఫుల్ అవైతే కుమ్మేసి మళ్ళీ ఇంకా బీచ్లో ఆడుకోవడమే ఫుల్గా. ఇంకా పూల్ నుంచి అయితే ఈవినింగ్ 5కి అట్లా అయితే బీచ్ దగ్గరికి అయితే వచ్చాము. బీచ్ దగ్గర ఇంకా వచ్చేసినాక ఇంకా మంచిగా అందరూ సమోసా ఇంకా అలాగా ఫలాఫల్ ఇంకా కప్ కేక్స్ కూల్ డ్రింక్స్ అన్నీ అది ఒక్కొక్కరు ఒకటి తెచ్చారు కదా, సో అవన్నీ మంచిగా తినేసి చాలా టైం అయితే బాగా ఆడుకున్నాము. అసలు కబడ్డీ ఇంకా చాలా గేమ్స్ అయితే ఆడాము, ఫుల్ ఎంజాయ్ చేసాము. నైట్కి అంతా బాడీ పెయిన్స్ వచ్చేసి అసలు అందరూ బాగా టైర్డ్ అయిపోయారు. నెక్స్ట్ ఇక్కడ మీ పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు, మేము అక్కడ మంచిగా ఆడుకున్నాం. ఏమన్నారంటే 6 వరకే బీచ్, తర్వాత బీచ్ క్లోజ్ అయిపోద్ది ఇంకా అనేసరికి మళ్ళీ పూల్ ఏరియాకి అయితే వెళ్ళిపోయాము. 6 అయి ఉంటుంది, 8 మార్నింగ్ దిగాం పూల్లో. ఇప్పుడు వచ్చాం బయటికి, కాసేపు అక్కడ బీచ్లో ఆడి బీచ్లో కాసేపు ఆడి అమ్మో ఇప్పుడు వచ్చాం. ఇప్పుడు ఇంకా ఫ్రెష్ అయ్యి ఎక్కడికైనా రెస్టారెంట్కి ఎక్కడికైనా వెళ్ళి డిన్నర్ చేసి ఇంకా వచ్చేద్దాం అనుకుంటున్నాం.
ఫైనల్ గా నాకు స్విమ్మింగ్ వచ్చేసింది. ఏమైందమ్మా? ఇంకా డిన్నర్ కోసం అయితే బయటకు వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకా ఏదైనా రెస్టారెంట్కి వెళ్దామని అయితే అనుకొని ఇంకా స్టార్ట్ అయ్యాము అందరము కూడా. ఈ రిసార్ట్ అయితే చాలా బాగుంది. చుట్టూ అంతా గ్రీనరీ, అంత ఎక్కువ వింటేజ్ కలెక్షన్ అయితే ఉంది. బాగా పెట్టారు వింటేజ్ స్టైల్లో, అన్నీ కూడా బాగున్నాయి. ఈరోజు వెదర్ కూడా చాలా బాగా అనిపించింది. మాతో పాటు ఇంకా పిల్లలు కూడా, వాళ్ళు కూడా బాగా ఆడైతే టైర్డ్ అయిపోయాము అందరము కూడా. ఇంకా ఎవరికి ఓపిక లేదు, కానీ ఇంకా డిన్నర్కి అయితే వెళ్ళాలని అయితే ఫిక్స్ అయ్యాము. ఎందుకంటే మళ్ళీ ఆర్డర్ చేసుకుంటే ఎంత టైం పడుతుంది ఎందుకులే, మనమే వెళ్ళి ఎంజాయ్ చేసుకుంటూ అయితే మంచిగా డిన్నర్ చేసి అయితే వద్దాం అనుకున్నాం. యాక్చువల్లీ రిసార్ట్లోనే ఉంటుంది డిన్నరు. మేమైతే అది బుక్ చేసుకోలేదు, ఎందుకంటే మనకి బ్రేక్ఫాస్టే అంత అనిపించదు, ఇంకా డిన్నర్ అయితే అసలు తినలేం కదా అని అయితే డిన్నర్ మేము బుక్ చేసుకోలేదు. అందుకని బయటికి వెళ్ళి అయితే ఇక్కడ వసంత భవన్కి అయితే వెళ్ళాము. బయటికి వెళ్ళి ఇక్కడ వచ్చేసి ఆర్డర్ మాత్రం చాలా లేట్గా అయితే వచ్చింది. ఒక్కొక్కరు ఆర్డర్ అంటే ఇంతమంది కదా ఆర్డర్ చేసినాకైతే ఒక్కొక్కటి మొత్తం ఒక 2.5 hour టైం అయితే పట్టేసింది ఇక్కడ ఒక్కొక్కరు ఆర్డర్ వచ్చేసరికి. దానివల్ల మాకు ఉన్న ఆకలి కూడా పోయింది అసలు, అంత లేట్ అయ్యేసరికి. మేము ఎప్పుడో దోశ ఆర్డర్ చేస్తే అది 1.5 hour తర్వాత అయితే వచ్చింది. అప్పటికి ఇంకా తినాలని మూడు. ఇంకా డిన్నర్ అంతా అయిపోయినాకైతే రిసార్ట్కి వెళ్ళేసరికి 10:30, 11 అయితే అయిపోయింది. సో అప్పటికంతా పిల్లలందరూ నిద్రపోయారు, ఎందుకంటే వీళ్ళు డే అంతా ఫుల్ ఆడారు, దానివల్ల బాగా టైర్డ్ అయిపోయారు వాళ్ళకి. అందుకని పిల్లలందరూ కూడా పడుకుడిపోయారు. నెక్స్ట్ ఏమైందంటే మేము నైట్ అంతా ఫుల్ ఆడుకున్నాము, అసలు పడుకోవద్దు అట్లా అనుకున్నాము. కానీ అందరూ కూడా బాగా ఆడాం కదా, సో బాగా టైర్డ్ అయిపోయారు. సో ఎవరికి ఓపిక లేదు, ఇంకా అందరూ పడుకుడిపోయారు. మేమేం చేసామంటే ఇంకా పిల్లలు పడుకున్నాక కాసేపు ఎప్పుడు ఇంటి దగ్గర కూడా అదే కదా చేస్తాయి, ఇంకాని బయటికి వెళ్ళి కాసేపు ఎంజాయ్ చేసి వద్దామని ఇంకా వాళ్ళు పడుకున్నాకైతే బయటకు అలా వచ్చి అసలు ఎంత బాగుందంటే చాలా బాగా అనిపించింది. బీచ్ పక్కన అలాగే స్విమ్మింగ్ పూల్ పక్కన అలా చిల్ అవుతుంటే చాలా బాగుంది. అక్కడే చాలాసేపు అలా ఉన్నాము, మంచిగా మాట్లాడుకుంటూ ఆడుకుంటూ అయితే అక్కడైతే మంచిగా పడుకున్నాము. నాకైతే నిద్ర వచ్చేసింది ఇంకా అక్కడ. అలా బయటికి వెళ్ళి ఇంకా బీచ్ వైపు బాగుంది, అలా కాసేపు వాకింగ్ చేసి వచ్చాము. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ టైం అయింది కదా, వెళ్దామని పిల్లలకి ఇప్పుడే లేచారు, వాళ్ళకి ఇంక బ్రష్లు చేపించి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ స్విమ్మింగ్ పూల్లో దూకి ఆడుకోవడమే. మార్నింగ్ 8కే బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ బ్రేక్ఫాస్ట్ పక్కనే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. మంచిగా అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గరలో కూడా కూర్చొని తింటున్నారు చాలామంది. ఇక్కడ అయితే మనకి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్లో ఆప్షన్స్ చాలా బాగున్నాయి. మేదన్స్ అయితే వాడు ఏది అంతగా లైక్ చేయలేదు, ఓన్లీ ఫ్రూట్స్ అయితే తిన్నాడు. సేమ్ నాకు కూడా ఏమంత అనిపించలేదు. అప్పుడు అనిపించింది అమ్మ డిన్నర్ ఇక్కడ తీసుకోకపోవడం మంచిదైంది, బయటకు వెళ్ళడమే బాగుందిలే, మంచిగా ఎంజాయ్ చేస్తూ అయితే మనకు నచ్చింది తిన్నామని అయితే అనుకున్నాము. ఇక్కడ ఫుడ్ అంత తినలేం కదా. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఏం తినలేదు. అన్నీ ఉన్నాయి కానీ అసలు ఏం మనకు ఎక్కువ అనమాట. అన్నీ బ్రెడ్ ఐటమ్స్, నగ్గెట్స్ ఇట్లాంటివి ఉన్నాయి, అవేం మనకి వెళ్ళవు కదా, అంతకేమీ అనిపించలేదు. నేనైతే కూల్ డ్రింక్స్ తాగా అంతే. గీతాన్స్ ఒక గ్లాస్ పగలు కొట్టాడు, వాడు వాటర్ తాగుతుంటే కింద వాడి పగిలిపోయింది. ఇంకా వీళ్ళైతే ఫైనల్ టచ్ కాఫీ పెట్టుకోవడానికి అయితే వెళ్ళారు, కాఫీ తాగడానికి. ఇంకా తింటున్నారు చాలామంది. ఇక్కడ చూసారా, దీని పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉంది, అక్కడ వెళ్తే కనిపిస్తుంది. ఇది వచ్చేసి రిసార్ట్ ఎంట్రన్స్, ఇది TIOC రిసార్ట్స్. ఇక్కడైతే మేము గ్రూప్ ఫొటోస్ అయితే తీసుకుంటా ఉన్నాము. పిల్లలందరూ కూడా ఇది కార్ ఎక్కిట్లయితే ఆడుకుంటూ ఉన్నారు. మేము అంటే మాకు 12కే చెక్అవుట్ చేయాలి. సో అందుకని మేము ఫాస్ట్గా 9:30కి అంతా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా మళ్ళీ పూల్లోకి అయితే వెళ్ళాము. ఆడుకుందామా కాసేపు అయినా, ఇంకా టైం అయిపోతుంది కదా అని అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం. నాకు అసలు వాటర్ అంటే ఎంత భయం అంటే, నాకు వాటర్లోకి వెళ్తే అసలు ఊపిరి ఆడదు. కానీ ఎట్లయినా స్విమ్మింగ్ చేయాలి అని అయితే ఒక కోరిక ఎప్పటి నుంచో ఉంది. కానీ ఈ రిసార్ట్కి వెళ్ళడం వల్ల నాకు ఒక ప్లస్ ఏంటంటే, ఫస్ట్ డే అయితే అసలు ఏం రాలేదు, చాలా భయపడ్డా. సెకండ్ డే అయితే నాకు ఫ్లోటింగ్ అంతా వచ్చింది, అసలు ఎట్లా వచ్చింది నాకే అర్థం అవ్వట్లేదు. చాలా హ్యాపీ ఉంది అసలు, నాకైతే చాలా బాగా అనిపించింది. అమ్మా మంచిగా అయింది అసలు. ఫ్లోటింగ్ వచ్చింది, నాకు ఫ్రంట్ వచ్చింది, బ్యాక్ వచ్చింది, ఫ్లోటింగ్ సూపర్ ఉంది అసలు. ఫ్రంట్ ఇట్లా చేస్తుంటే
అబ్బా ఒక్క రోజులో అసలు భలే వచ్చింది. 400కి న్యాయం చేసి ఎక్స్టెండ్ చేద్దాం రిసార్ట్ అయితే. టైం అయితే అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అవుతాం బయటికి. అయిపోయింది 2 రోజులు అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం, బాగుంది. ఇప్పుడైతే వెళ్ళిపోతుంటే బాధగా ఉంది కానీ తప్పదుగా. మనది అయిపోయింది టైము 12కి అంతా. ఇంకా మనం వెళ్ళకపోతే గెట్టేస్తారు, ఈజీగా వెళ్ళిపోవాలి. ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అయ్యి స్నానాలు చేసి పిల్లలకి రెడీ చేసి ఇంకా ఇంటికో ఇంకా ఎక్కడికైనా రెస్టారెంట్కో తెలీదు. చూడండి మా లగేజ్ వెకేట్ చేస్తున్నాం. ఇంకా మేదాంజ్ ఏడు మీరు చూడండి స్విమ్మింగ్ పూల్లో దిగలేదు కానీ ఇక్కడ మాత్రం పెట్టుకుంటున్నారు. ఎండలు మాత్రం మామూలు. మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఇంకా ఇంటికి వెళ్ళడం వంట తిండి ఇదే ఉంటుంది. ఇంకా వెకేట్ చేసే టైం అయితే అయింది కదా. ఫస్ట్ అయితే మేము బ్యాగులన్నీ కార్లో పెట్టేసి తర్వాత రూమ్ వెకేట్ చేద్దామని అయితే అనుకున్నాము. ఈ అందరికీ పిల్లలతో ఇబ్బంది కదా అనేది ఫైనల్ టచ్గా ఇంకా అందరము కూడా మళ్ళీ ఎప్పుడు కలుద్దామని అయితే మాట్లాడుకుంటూ ఉన్నాము. వెళ్ళే ముందు ఇంకా మంచిగా జ్యూస్ తాగి ఇంకా వెళ్ళిపోదామని అయితే అనుకున్నాం. ఆ ఎండలకి చల్లగా జ్యూస్ తాగితే అసలు భలే ఉంది. ఇంకా అందరికి సెండ్ ఆఫ్ చెప్పే టైం అయితే వచ్చింది. Bye. Say cheese. వెళ్ళినప్పుడు ఉన్నంత ఎనర్జీ వచ్చినప్పుడు అస్సలు ఉండదు, కొంచెం కూడా ఓపిక లేదు. ఇప్పుడు ఫుల్ ఆడాం కదా, నెక్స్ట్ ఎండకి హెడేక్ బాగా వచ్చేసింది నాకు. ఎక్కడికైనా రెస్టారెంట్ ఎక్కడికైనా వెళ్దామని అయితే అనుకున్నాము కానీ అస్సలు ఓపిక లేదు. నెక్స్ట్ ఎండతో పిల్లల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని ఇంటికి ఇంకా అందరం ఒక దగ్గరే బిర్యానీ ఏదైనా ఆర్డర్ పెట్టుకొని తినేద్దాంలే అనుకున్నాము. ఆల్రెడీ మా ఫ్రెండ్ వాళ్ళు అయితే వెళ్ళారు, బావచ్చికి వెళ్ళి బిర్యానీ తీసుకొని. వాళ్ళు అయితే వస్తారు, వచ్చాక ఇంకా మేము ఇంటికి వచ్చి ఇంకా ఫ్రెష్ అయ్యేలోగా వాళ్ళు బిర్యానీ తీసుకొని వచ్చేస్తారు. వచ్చాక ఇంకా బిర్యానీ అయితే తినేసి మంచిగా ఒక స్లీప్ వేయాలి. స్లీప్ వేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ప్లానింగ్ నెక్స్ట్ ట్రిప్ కోసం అయితే ప్లాన్ చేయాలి కదా మేదా. నెక్స్ట్ ట్రిప్ కోసం అయితే ప్లాన్ చేయాలి. మొత్తం 5 days ఇచ్చారు. ఇంకా ఇంటికి వచ్చాక అయితే అందరం కూడా బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని అందరం తినేసి ఇంకా రెస్ట్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ ప్లాన్ కోసం అయితే ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్లు మీ కావ్య. బాయ్ బాయ్.